రైతు మిత్రులకు నమస్కారం. మనం ఇప్పుడు చూస్తున్నది జనుము. ఈ జనుముని మనం పచ్చిరొట్టె ఎరువుగా మరియు జీవాలకు మేతగా వాడతారు. ఎకరాకు విత్తన మోతాదు 20 కేజీలు. ఈ జనుము పంట సాగు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం. భూసార పెంపుదల. జనుము మొక్కలను 45 రోజుల తర్వాత పూత దశలోనే ఉన్నప్పుడు నేలలో కలిగి దున్నడం వల్ల అది మంచి పచ్చి రొట్టె ఎరువుగా ఉపయోగపడుతుంది. నేల సారవంతం అవుతుంది. నత్రజని స్థిరీకరణ. ఇది గాలిలోని నత్రజనిని నేలలోకి స్థిరీకరించి నత్రజని లోపాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ మరియు భూమి గొల్లబారడం. జనుము త్వరగా దట్టంగా పెరగడం వల్ల కలుపు మొక్కలను రానియవు. దీని వేళ్లు భూమి లోపలికి వెళ్లడం వల్ల నేల గొల్లబారి నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. పారిశ్రామిక వినియోగం. జనుము నుండి తీసే నారతో తాళ్ళు, కాగితం, వస్త్రాలు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారు చేస్తారు. ఈ జనుము విత్తనాల నుండి తీసే నూనె కీళ్ల నొప్పులు మరియు ఇతర ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ జనుము మనకి మేకలకి, పొట్టేలకి కూడా ఎక్కువగా ఈ జనుములో చాలా మంది రైతులు నాటు అలసంద, అంటే ఇది నాటు అలసంద తీగ బారే రకము, జనుములో కలిపి చల్లడం వల్ల ఈ తీగ జనుము కలుకొని మేత యొక్క రుచిని పెంచద్ది. ఈ జనుము విత్తనాలు కావాలంటే శ్రీనివాస అగ్రో సీడ్స్ నందు అవైలబిలిటీ ఉంటాయి. ఈ పిల్లి పెసర మరియు జనుముని కలిపి రైతు సాగు చేసుకోవచ్చు. ఈ రెండిటిని కలిపి సాగు చేయడం వల్ల అధిక పచ్చిరొట్ట అనేది లభిస్తుంది. ఈ అధిక పచ్చిరొట్ట వల్ల భూమికి అధిక సారవంతం అనేది లభిస్తుంది. ఈ అధిక సారవంతం వల్ల అధిక దిగుబడిని రైతు పొందవచ్చు. శ్రీనివాస అగ్రో సీడ్స్ వాళ్ళను వెంటనే కాంటాక్ట్ గారి. ఫోన్ నెంబరు 6303000491. వెబ్సైట్ www.srinivasagroseeds.com. అన్నట్టు ఇంత మంచి ముచ్చట చెప్పినందుకు లైకులు, షేర్లు కొట్టి మరవకుండా సబ్స్క్రైబ్ చేయుర్రి. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.